కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన చేతిలో రాజ్యాంగ మినీ బుక్ పట్టుకుని ప్రజలకు సాష్టాంగ నమస్కారం చేసి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ దావర్చంద్ గౌహ్లత్ ఆయనతో ఈ ప్రమాణం చేయించారు. ఈ వేడుకకు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సిద్దరామయ్యతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ఏర్పాటు వెనుక కోట్లాది ప్రజల దశాబ్దాల పోరాటం, వేలాది మంది త్యాగాలున్నాయని గుర్తు చేశారు. ఈ నేల సాధన కోసం సాగిన చారిత్రక ఉద్యమాన్ని తక్కువ చేసి మాట్లాడటం సరికాదని కేటీఆర్ స్పష్టం చేశారు. తాను తెలంగాణ ప్రజలను ఉద్దేశించి తప్పుగా మాట్లాడలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చారు. తనను రాష్ట్రంలోనికి రానివ్వనన్న కొందరు నేతల గురించే మాట్లాడానని చెప్పారు. తెలంగాణ ఎప్పటికీ ఆ ప్రాంత భూమిపుత్రులదేనని ఆయన స్పష్టం చేశారు. కేటీఆర్ తనకు సోదరుడు లాంటి వారని, దేశ సమగ్రతను ఎదురుదెబ్బ తీయకూడదని పవన్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ కు సభకు అనుమతి నిరాకరించడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. పవన్ ను లక్ష్యంగా చేసుకోవడం తీవ్ర అప్రజాస్వామికమని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీకైనా ఎక్కడైనా పర్యటించే హక్కు ఉంటుంది. జనసేన కార్యక్రమాలను అడ్డుకోవడం వెనుక ఉన్న రాజకీయ ప్రయోజనాలను ప్రజలు గమనిస్తున్నారని బాబు పేర్కొన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెల తప్పుబట్టారు. ఓ నటుడిగా తెలంగాణ ప్రజలు పవన్ ను ఎల్లప్పుడూ గౌరవిస్తారని ఆమె చెప్పారు. కానీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు ఆయన మాట్లాడిన మాటలు బాధించాయన్నారు. ఒక తెలంగాణ బిడ్డగా ఆ వ్యాఖ్యలను తాను ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నానని వెన్నెల స్పష్టం చేశారు. ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాస్కోలో ఫేర్ బ్యాంక్ ప్రతినిధి ఆల్బర్ట్ యోఫిమోవ్ తో సమావేశమయ్యారు. ఆ సంస్థ గిగాచాట్ ఎంఎల్ఎం సాంకేతికతను భారతదేశంలోని బ్యాంకింగ్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రంగాలకు విస్తరించాలని కోరారు. దేశీయ యూపీఐ భద్రతను పెంచేందుకు బయోమెట్రిక్ యాంటీ ఫ్రాడ్ సంస్థను ప్రవేశపెట్టాలన్నారు. స్మార్ట్ సిటీ మిషన్ లో భాగంగా డిజిటల్ సేఫ్టీ సిస్టంలను భారత్ లో అందించాలని విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై రష్యా సైన్యం మళ్లీ విరుచుకుపడింది. వందలాది డ్రోన్లు, శక్తివంతమైన బాలిస్టిక్ క్షిపణులతో రష్యా భారీ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల వల్ల నగర వ్యాప్తంగా వరుస పేలుళ్లు సంభవించి పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. రష్యా జరిపిన ఈ దాడితో కీవ్ నగరం మరోసారి భయంతో వణికిపోయింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడులకు తెగబడింది. ఈ క్రమంలో కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో అక్కడి ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు, సిబ్బంది గాయపడ్డారు. దీంతో కువైట్ ఎయిర్పోర్ట్ లో అత్యవసర పరిస్థితి ప్రకటించి విమానాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ త్వరలోనే మూడో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. తన ప్రియురాలు గౌరీని జూలై 5న ఆయన వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తుంది. అత్యంత ఆప్తులు, కొద్దిమంది అతిథుల సమక్షంలోనే ఈ వేడుక జరగనుంది. గత ఏడాది తన 60వ పుట్టినరోజు వేడుకల్లో అమీర్ తన ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. నటుడు రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్ లో వస్తున్న కొత్త సినిమాకు ఇరుముడి అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా నుండి తాజాగా ది హార్ట్ ఆఫ్ ఇరుముడి పేరుతో గ్లిమ్స్ ను విడుదల చేశారు. ఈ యాక్షన్ చిత్రంలో రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడిగా కనిపిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ వీడియోలో తండ్రి కూతుళ్ల అనుబంధాన్ని అద్భుతంగా చూపించారు.